చాలా సంతోషకరమైన రోజు, చాలా ఆనందమైన రోజు. ఎందుచేతనంటే ఈరోజు మా మిత్రుడు బట్లంకి ప్రకాష్ దంపతులతో ఇద్దరు వచ్చి ఫ్యామిలీతో వచ్చి మా వృద్ధులందరికీ కూడా కడుపు నిండా మంచి విందు భోజనం ఏర్పాటు చేయాలని వారి కుమార్తె చెప్పగా ఈరోజు చక్కగా మంచి విందు భోజనం అంతా ఏర్పాటు చేశారు. వారి కుటుంబాన్ని ఎల్లవేళ భగవంతుడు చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆ కుటుంబం దినదినాభివృద్ధి చెందాలని. ఎందుచేతనంటే సమాజంలో ఇలాంటి వారు ఉండబట్టే పేదలకి కడుపు నిండా భోజనం దొరుకుతుందని, తద్వారా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఆ బ్లెస్సింగ్సే వాళ్ళ కుటుంబానికి ఉండాలని. మా ప్రకాష్ ఎవరి కష్టం ఉన్నా ముందుండే వ్యక్తి. నేను 2020లో పెట్టాను ఇది, కానీ 25 ఏళ్ళ క్రితమే అమ్మా నాన్న ఫౌండేషన్ అని కిరాణా సరుకులు అన్నీ కూడా పేదవారు అందరికీ కూడా నెల నెల కూడా ఇచ్చే కార్యక్రమం ఎప్పుడో పెట్టాడు. అతని జీవితమే అందరికీ ఆదర్శం. ఎవరికైనా కష్టం అంటే ముందుండే వ్యక్తి బట్లంకి ప్రకాష్ లాంటి వ్యక్తులు ఉండబట్టే సమాజంలో చాలామందికి న్యాయం మంచి అన్నీ జరుగుతున్నాయని, ఇలాంటి వారు ఇంకా ఇంకా బాగుండాలని, ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వృద్ధుల మీద ప్రేమ దయ జాలి ఉన్నటువంటి కుటుంబం వారిది కనుక ఇక్కడ చక్కగా వృద్ధులందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయమని ఇక్కడ చెప్పినారు. వారి పేరు చెప్పడంతో ఇక్కడ ఉన్న మా స్టాఫ్ కూడా అందరూ కూడా చాలా సంతోషంగా, ఆయన గురించి మేము విన్నామండి, ఎవరికన్నా కష్టం అంటే ముందుంటారండి అని. ఆయన ఎప్పుడు వస్తారని పొద్దునుంచి ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. మరొక్కసారి మా అమ్మా నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ పాపకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మాకు ఏదన్నా ఈ ఆశ్రమానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి బట్లంకి ప్రకాష్ ఇంకా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లా అమ్మా నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ వాలంటరీ స్టాఫ్ వృద్ధుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా వృద్ధులందరికీ కడుపు నింపుచున్న ఆ కుటుంబానికి అన్నదాత 11 ఏడిసారులే అమ్మ. అమ్మ రండి మీరు తీసుకోండి. మంచి ఎడ్యుకేటెడ్ ఆవిడ ప్రకాష్. ఇంకా వెనకాల ఆవిడ ప్రభు ఆవిడ శర్మ గారు ఉన్నారా రూమ్లో? శర్మ గారు రమ్మనండి. రమ్మను